చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేస్తారని అన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బడ్జెట్ కోసం ప్రజలంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూశారని, కానీ ఎంతసేపు బాలను వాళ్ళు పొగుడుకోవడానికి తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయిందన్నారు. ఈ బడ్జెట్లో చంద్రబాబు, మోదీ, పవన్, లోకేష్ పేర్లే చెప్పుకొచ్చారు తప్ప రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు. బడ్జెట్ అంతా కూడా అంకెల గారిడినే ఉందన్నారు బొత్స సత్యనారాయణ. వాళ్ళు కూడుకోవడం మా గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తావని కదా మీకు అధికారం ఇచ్చారు. ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్. అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ పెడుతుంది. లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో? ఏ మధ్య ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ, జొన్నలకు కానీ ఎక్కడైనా సరే మార్కెట్ ఇంట్రొడ్యూషన్ చేశారా? చేయలే. గొప్పగా చూపెడతారు, మేము వచ్చి 400 కోట్లతో చేసామని చెప్పి. అడిగిన ఎలాంటి వీధిలో రైతులు చెప్తారు. అంతా కూడా అంకెల గారిడి, వాస్తవికత పూర్తిగా లేదు. ప్రభుత్వం బాధ్యత. రైతు వచ్చి ఒక పంట వేస్తే పంటను వచ్చి పర్వాలేదు, నాకు ఈ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకవేళ బయట మార్కెట్లో లేకపోతే ప్రభుత్వం దీన్ని కొని మమ్మల్ని ఆదుకుంటుందని ఒక ధైర్యం, స్థైర్యం ఉండాలి. పోయింది ఆ ధైర్యం, స్థైర్యం ఈ బడ్జెట్తో అసలు పోయింది. ఈ బడ్జెట్లో ఈ సంఖ్యల వల్ల చూస్తే అసలు ఆ స్థైర్యం, ధైర్యం అని పోయాయి, గాలి కొట్టిపోయాయి. మహిళల కోసం వచ్చి ఒక్కొక్క ఇంట్లో అంటే ఒక్కొక్క ఎంటర్ప్రీనియర్ని, ఒక పారిశ్రామిక తయారు చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష అంట. చంద్రబాబు సింపుల్గా ఆ నాయకులు అడుగుతున్నాను. ఇంతకుముందు వచ్చి డోక్రా సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు వచ్చి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చేదోడుగా ఉండాలనే కుటుంబానికి, తద్వారా వారిలో ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగాలని ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు చేశాయి. ఎప్పటి నుంచో గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతకుముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఇస్తున్న వడ్డీ రాయితీల్లో పావుల వడ్డీ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 0 వడ్డీ చేసింది. అది వచ్చి ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ దాన్ని కొనసాగించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే టెన్షన్గా ఎక్కడ ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా 100% వాళ్ళకి 0 వడ్డీని డిబిటీ ద్వారా వాళ్ళకి ఇచ్చేవారు. అయితే 19 నెలల కాలం అయింది. అది ఆ స్కీమ్ ఉందో, ఆ స్కీమ్ పోయిందో, ఆ 0 వడ్డీ ఏమైందో, దాని పోతే ఇంకేదైనా కార్యక్రమం తీసుకొచ్చారంటే చెప్పిన పాపాన్ని కానీ, లేదా ఆ సంఘాలు మేము వచ్చి గుర్తించలేదని చెప్పిన మాట కానీ, దానికి కేటాయింపులు కానీ ఇవ్వలేదు, కేటాయింపులు లేవు. మరి నువ్వు ఏ విధంగా నువ్వు ఎంటర్ప్రీనర్స్ని పారిశ్రామిక తయారు చేస్తావు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఇది మోసం కదా? ఇలాంటివి ఒకటి కాదు, 2 కాదు, ప్రతి సెక్టార్లో ఉన్నాయి. ప్రతి సెక్టార్
రూరల్ డెవలప్మెంట్ తీసుకుందాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇంకా డీటెయిల్డ్గా మేము జరుగుతున్న మా సభ్యులందరూ కూడా రోజు మీతో మాట్లాడుతుంటారు. అలాగే శాసనమండలిలో వాళ్ళ తాలూకా మాట్లాడిన వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు డీటెయిల్డ్గా ప్రతి వాళ్ళు మాట్లాడతాం. ఎన్ఆర్జీఎస్ ఉండేది, పనికి 6 పథకం ఉండేది. దాన్ని వచ్చి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ కేంద్రంలో దాని పేరు మార్చి 40% వచ్చి రాష్ట్రాల వాటా అన్నారు. దేంట్లో నాట్ ఓన్లీ మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్లో కూడా, ఇంక్లూడింగ్ లేబర్ కాంపోనెంట్. దాంతోపాటు 6% వచ్చి సర్వీసెస్ ఏదైతే ఖర్చు ఉంటుందో అది కూడా, అందులో కూడా 40% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలన్నారు. అంతకుముందు కేంద్రమే ఇచ్చింది 100%, ఆ 6% కూడా. అంటే మొత్తం అంతా చూసుకుంటే పోనీ గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరాలు మా ప్రభుత్వం దగ్గర నుంచి చూసుకుంటే యావరేజ్గా సంవత్సరానికి 5,000 కోట్లు పని చేసేవాళ్ళం. ఈ రాష్ట్రం ఖర్చు పెట్టింది మ్యాండేట్స్ కానీ ఇవన్నీ వీటితో అన్నిటి కలుపుకొని పనికి 6 తాలూకా బడ్జెట్. అంటే ఇప్పుడు మరి 40% అన్నప్పుడు ఏ రకం చూసుకొని 2,000 కోట్ల రూపాయలు దానికి ఎక్కడ ఉందండి? అట్లో 500 కోట్లు వచ్చి దానికి ఎగ్జిక్యూటివ్ బడ్జెట్లో ప్రావిజన్ చూపెట్టారు. మరి వాట్ అబౌట్ బ్యాలెన్స్? అంటే ఆ పథకం ఎత్తుకెళ్ళిపోయినట్టునే. అంటే రేపు మళ్ళీ దాని మీద డీటెయిల్డ్గా చెప్తాము, అది ఇది చెప్తారు. కానీ పెట్టినప్పుడు ఏమైంది ఆలోచన? అందుకే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దాంట్లో చెప్తాను, ఇంకా డిస్కస్ చేస్తున్నాం. అప్పులు వచ్చి ఇప్పుడు చూశారు మీరు, 9,46,000 కోట్లు ఎంతో సబ్జెక్టు కరెక్షన్ పెట్టారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి వాటికి ఉన్న అప్పులు వారసత్వంగా వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పిన మాట. అది కూడా తప్పే, అది కూడా సత్యం మాటే. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో అప్పుడు దగ్గర చెప్పాం 3,20,000 కోట్లు మాత్రమే మేము వచ్చి ఆ రోజు 5 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ కార్పొరేషన్ కలిపి మేము అప్పు చేశామని చెప్పి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2,30,000 కోట్లు ఆలోపు చేసింది. అంతకుముందు రాష్ట్ర బైఫర్కేషన్లో మనకు వచ్చింది 1,00,000 కోట్ల దగ్గర. మొత్తం అన్ని కలుపుకుంటే 6,00,000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 3 లక్షలు దాన్ని పెంచారు. ఇలాంటి సత్యదూరం మాటలు పెట్టి మర్చిపోయి ఇవన్నీ చూసుకున్న ఇంకోటి మా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే లోటు బడ్జెట్ 75,000 కోట్లు సుమారు దాంట్లో డెఫిసిట్ చూపెడతారు. ఏ రకంగా మరి దాన్ని సేకరిస్తారు? 75,000 కోట్లు, 97 సారీ కరెక్షన్ 97. ఏ రకంగా? ఎందుకు 3,35,000 అది అంకి చూపెట్టుకుని 9,000 కోట్లు అంటే మాటలు అంటే వంతాడు. ఎక్కడా కూడా ఈ రాష్ట్ర చరిత్రలో అంత చూపెట్టారు 30%. దేనికోసం? ఏదైనప్పుడు కూడా ఈ బడ్జెట్లో ఓవరాల్ మా అభిప్రాయం ఆత్మశుద్ధి పరిణామం తప్ప ఇంకేమీ లేదు. దీనివల్ల సామాజిక కానీ మధ్యతరగతి వారికి కానీ ఏది కూడా కొరవలేదు లేదు. ఇవన్నీ ఉన్నాయి. మెజోపతి, ఆడబిడ్డ, సూపర్ సిక్స్ ఏవి కనిపిస్తున్నాయి. అవన్నీ డీటెయిల్ తర్వాత వెళ్తాం. అందుకే ఇక్కడ ఇప్పుడు ఆ డిస్కషన్ కంటే అవన్నీ వెళ్తాం. ఒక నిరుద్యోగపతి ఏంటి, ఆడబిడ్డ ఏంటి, 50 సంవత్సరాల పెన్షన్ ఏంటి, ఇవన్నీ ఏమీ లేదు. జాబ్గా అది అసలు ఆ మనుషులు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెద్ద టెక్నాలజిస్టు, లోకేష్ గారు కానీ మద్దతు, ఆయన తాలూకు ఆలోచన, లేదంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఉంది. ఆఖరిలో ఉన్నారు కాబట్టి ఫినిషింగ్లో పవన్ కళ్యాణ్ గారు అభయాస్తం. ఇది ఎక్కడుంది? ఇది
ఇది రైతు 54 లక్షల రూపాయలు రైతులకేంటి మీరు చెప్పుకుంటే బాధ అనిపిస్తే కడుపు తరిగిపోద్ది. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కౌలు రైతుకైనా సరే మరి రైతు భరోసా ఇచ్చారు చెప్పనండి. ఒక్క కౌలు రైతుకైనా సరే